నమస్తే, సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఘనంగా రామోజీరావు అంతిమయాత్ర, అంత్యక్రియలు భారీగా తరలివచ్చిన రాజకీయ నాయకులు, అభిమానులు. రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి, మోదీ, చంద్రబాబు, పవన్లకు కృతజ్ఞతలు. ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, అధికార యంత్రాంగానికి కలెక్టర్ మాధవీలత ఆదేశం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు అభినందనల వెల్లువ, భారీగా తరలి వస్తున్న నాయకులు, అధికార యంత్రాంగం. ఆదిరెడ్డి నివాసానికి పోటీతున్న నాయకులు, ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందడంపై హర్షం. అక్షర యోధుడు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. గౌరవ సూచకంగా పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిలిం సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. Life is very important for us. So we were advising him that we will take. రామోజీరావు చితికి కుమారుడు ఈనాడు ఎండీ కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది, అభిమానుల జోహర్ రామోజీరావు నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేష్తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు భాజపా ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, అరుమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము, పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పార్థివ దేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఫిలిం సిటీలోని రామోజీ గ్రూప్ కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్ర వాహనంపై కుమారుడు ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్, కోడళ్లు శైలజ కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి, సోహన, మనవడు సుజయ్, కుటుంబ సభ్యులు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి వరుసగా 3వసారి టీడీపీ తరపున పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కింది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇచ్చారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన తెదేపా ఎన్డీఏ కూటమిలో భాజపా తర్వాత 2వ అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మంత్రివర్గ విస్తరణలో తెదేపాకు మరో 2 మంత్రి పదవులు దక్కాయి. విస్తరణలో మరిన్ని కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్కు తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా 3వసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైకాపాగా గాలి వీచినా తట్టుకుని నిలబడి ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా, ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడుకి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంటు చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. ఇదిలా ఉంటే గుంటూరు నుంచి ఎంపీగా గెలుపొందిన పెమ్మసానికి తొలిసారి అదృష్టం దక్కింది. అమెరికాలో వైద్యుడిగా పేరొందిన ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సమన్వయ శాఖల ఆధ్వర్యంలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తుఫానులు, వరదలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ ఇరిగేషన్, అగ్నిమాపక, వ్యవసాయం, మత్స్య, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు,
డివిజన్ మండల స్థాయి అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ గతంలో గోదావరి నదికి వచ్చిన వరదలను, జిల్లాలో కురిసిన అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో గోదావరి పరివాహక ప్రాంతపు గట్లను సమన్వయ శాఖలు బృందాలుగా ఏర్పడి వారంలోగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో ఉన్న 530 చెరువులను రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఎక్కడైనా చెరువులు మరమ్మతు పనులు చేయాల్సి ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కెనాల్ బండ్స్, గోదావరి పరివాహక ప్రాంతపు బండ్స్ తనిఖీలు నిర్వహించి 1, 2, 3 ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం కోసం ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా అధికారులు ఎస్ మాధవరావు, వి కృష్ణారావు, డి బాలశంకర్రావు, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పుడు కూడా శాండ్ బ్యాగ్స్ రెడీగా పెట్టుకుని ఉంటాం. సో శాండ్ ఆల్రెడీ మనకి స్టాక్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రతి తహసీల్దార్ కూడా అలాంగ్ విత్ ఏ ఇరిగేషన్ అండ్ ఎంపీడీఓ యూ హ్యావ్ టు అసెస్ హౌ మెనీ శాండ్ బ్యాగ్స్ విల్ బి రిక్వైర్డ్. ఆ పర్టికులర్ మండల్లో ఎక్కడెక్కడ పాయింట్స్లో పెట్టాలి శాండ్ బ్యాగ్స్, ఫస్ట్ ఎక్కడెక్కడ కావాలి శాండ్ బ్యాగ్స్ అవసరం ఉండొచ్చు అనేది అసెస్ చేసుకోవాలి. ఏ పాయింట్స్లో పెడితే ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేయగలరు అనేది అసెస్ చేసుకోవాలి. అక్కడ ఆ శాండ్ బ్యాగ్స్ అవైలబిలిటీకి తీసుకుని రావాలి. దట్ ఈస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ ఈస్ వన్స్ అంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన తర్వాత దెన్ ఆల్సో ఐల్ బి డిస్కసింగ్ అన్ని హెల్త్ రిలేటెడ్ థింగ్స్ కానీ అవైలబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ కానీ అప్పుడు మనం అన్ని పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. దెన్ కమింగ్ టు ది హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మనకి ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ గాలులు వస్తాయి. మనకి ఎండాకాలం ఉంది అండ్ దెన్ మాన్సూన్ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏమవుతుందంటే హెవీ విండ్స్ ఆర్ లైక్లీ టు బి ఎక్స్పెక్టెడ్. సో ఈ హెవీ విండ్స్ వచ్చినప్పుడు మనకి వచ్చేది చెట్లు పడిపోవడం అనేది ఒకటి చూస్తుంది. దానికి సంబంధించి హోల్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆర్ఎండ్బి, పిఆర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ట్రీ కటింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయా లేదా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, డూ దే నీడ్ ఎనీ సర్వీసింగ్ ఆర్ నాట్ అనేది ఆ ఎక్విప్మెంట్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఉండాలి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా 3వసారి హ్యాట్రిక్ సాధించిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచే భారీ ఎత్తున పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తనకు శుభాకాంక్షలు తెలపడానికి గాంధీపురంలోని నివాసానికి విచ్చేసిన వారికి గోరంట్ల సాదర స్వాగతం పలుకుతున్నారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు, వివిధ శాఖల అధికారులు, వీఆర్ఓలు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువ, పూలమాలతో ఘన సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదన్నారు. 3వసారి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వారి ఆకాంక్షల్ని నెరవేరుస్తానని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని భరోసా ఇచ్చారు. ఇంతకాలం పాటు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్థానిక తిలక్ రోడ్డులో ఉన్న రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాసం పార్టీ ఎన్నికల కార్యాలయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాలకు చెందిన వ్యాపారులు, పోలీసులు, అధికార యంత్రాంగం పోటెత్తుతున్నారు. ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆదిరెడ్డి కుటుంబం పట్ల ఇంత అభిమానం చూపుతున్న ప్రజలందరికీ రుణపడి ఉంటామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఎమ్మెల్యేగా గెలుపొందే తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తరలివస్తున్న వారికి సాదరంగా స్వాగతించి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు పలువురు ప్రముఖ వ్యాపారులు, వైద్యులు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది, పలు సంఘాల నాయకులు ఆదిరెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువాతో సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రజలందరి రుణం తీర్చుకుంటామని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో సిటీ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని భరోసా ఇస్తున్నారు. ఆయనను కలిసిన వారిలో బాక్స్ ప్రసాద్, బట్లంగి ప్రకాష్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, లలిత్ జైన్, హీరాచంద్ జైన్, వీఆర్ఓల సంఘం నాయకులు ఉన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గిడుగు రుద్రరాజు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పలువురు పార్టీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. సిడబ్ల్యూసీ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం గిడుగు రుద్రరాజుతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పళ్లెం రాజు తదితరులు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలపై వారు పలు సూచనలు చేశారు. అనంతరం పార్టీ అధినేత సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులను కలిశారు. రాజానగరం నియోజకవర్గం నుంచి గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బత్తుల బలరామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తరలివస్తున్నారు. ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందిస్తున్నారు. గత 3 రోజులుగా ఆయన నివాసం నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. వచ్చిన వారందరినీ బత్తుల బలరామకృష్ణ ఆప్యాయంగా పలకరించి వారి నుంచి బొకేలు, శాలువాలు స్వీకరించి కృతజ్ఞతలు తెలియజేసి పంపిస్తున్నారు. రాజానగరం నియోజకవర్గానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, వీఆర్ఓలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారిలో ఉన్నారు. స్థానిక 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించాలని నగరపాలక సంస్థ అధికారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. సదరు డివిజన్లో గతంలో చేపట్టిన మేజర్ డ్రైనేజీని స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. గత 3 రోజులుగా ఆయన నివాసం నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. వచ్చిన వారందరినీ బత్తుల బలరామకృష్ణ ఆప్యాయంగా పలకరించి వారి నుంచి బొకేలు, శాలువాలు స్వీకరించి కృతజ్ఞతలు తెలియజేసి పంపిస్తున్నారు. రాజానగరం నియోజకవర్గానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, వీఆర్ఓలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారిలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా రామోజీరావు అంతిమయాత్ర, అంత్యక్రియలు భారీగా తరలివచ్చిన రాజకీయ నాయకులు, అభిమానులు. రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి, మోదీ, చంద్రబాబు, పవన్లకు కృతజ్ఞతలు. ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, అధికార యంత్రాంగానికి కలెక్టర్ మాధవీలత ఆదేశం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు అభినందనల వెల్లువ, భారీగా తరలివస్తున్న నాయకులు, అధికార యంత్రాంగం. ఆదిరెడ్డి నివాసానికి పోటీతున్న నాయకులు, ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందడంపై హర్షం. ఇవి ఇవాల్టి సి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.